నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. పూర్వీకుల నుండి తరతరాల నుండి మన మూలికతోటి ఆకులతోటి వైద్యం చేసుకునేవారు మన పెద్దలు. ఆ వైద్యాన్ని చాలా మందికి ఇప్పుడు బీపీ వస్తుంది, ఆ తర్వాత షుగర్ వస్తుంది. చిన్నపిల్లల కాటి పెద్దల కాటికి షుగర్ అనేది వచ్చినాక మన జీవితంలో నాకు అన్ని విధాలు చెడిపోయినా, అన్ని విధాలు దెబ్బతింటా, అన్ని విధాల మందులు మింగాలా, ఇంగ్లీష్ మందులు వేసుకోవాలా, వేసుకున్నప్పుడు అన్నం తినాలా, వేసుకుంటే కంట్రోల్ ఉంటుంది, షుగర్ లేకుండా పెరుగుతుందని ఒక భయం అందరికి ఉంటుంది. అందుకోసం ఈ కిడ్నీ ప్రాబ్లంలో ఎంతమంది కంటే 100లో 70-60 మందికి కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టెన్షన్లు, కోపము, అందులో ఆ సంపాదన, ప్రతి మంచికి సంపాదన 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 సంపాదన. పూర్వకాలం అట్లా బతికే వాళ్ళు కాదు. ఏ సాయికుని మంచి ఆ సాయి ఆ రోజు పొద్దున 6 గంటలకు లేచి మక్కం కడుక్కొని సజ్జన్నము, ఉల్లిగడ్డను, యాదో మజ్జిగనో తిని తర్వాత పోయి 100 రూపాయల పందుకొని, 200 పందుకొని, 500 పందుకొని ఆ పనికాడి చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం తిని సాయంత్రం వచ్చి తిని ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉన్న కాడికి కాళ్ళున్న కాడికి బట్ట దాపుకొని పడుకునే వాళ్ళు పూర్వీకులు. ఇప్పుడు అట్టేం లేదు. పన్నోనికైనా, కోటీసులకైనా, ఇంకోనికైనా కానీ ఆశకు అంతే లేకుండా సంపాదన కోసం సంపాదన 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 అని విశ్రాంతి లేకుండా, మనిషి విశ్రాంతి లేకుండా ఆ మనిషికి విపరీతంగా టెన్షన్ పెట్టుకొని ఎక్కువ పని చేసి డబ్బులు సంపాదాలనే ఆలోచనతో సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా, మన ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. ఆరోగ్యం బాగుంటే కొన్ని దినాలు ఉపయోగపడతావు. ఆరోగ్యం బాగాలేకుండా ఏం సంపాదించుకుని నువ్వే తినలేవు. సంపాదిస్తావు, డాక్టర్లు పెడతావు, సంపాదిస్తావు, డాక్టర్లు పెడతావు, సంపాదిస్తావు, డాక్టర్లు పెడతావు. అందుకోసం నేను చెప్తున్నాను, బాధపడకండి. మన ఆరోగ్యం మనం బాగా పెట్టుకోవాలంటే ఒక ఆదివాసి గిరిజన వైద్యుడు, మాకు కూడా కొండలు ఉంటాం, మాకు మిద్దెలు ఉండవు, మాడలు ఉండవు, బస్సులు ఉండవు, కార్లు ఉండవు, ఎంత చెప్పిన కాలు నడక ఉంటుంది, ఆరోగ్యంగా నూరేళ్ళు బతుకుతాం. ఒకటి కిడ్నీ ప్రాబ్లం కోసం చాలా మంది కిరాటిన్ వచ్చి బీపీ పెరిగి కిడ్నీతో ఇబ్బంది పడుతున్నారు. ఆ కిడ్నీల కోసం నా కాడ వైద్యం ఉంటుంది. ఆ చెట్టు చూపిస్తా చూడండి, అందరూ అది చూసి ఇది పాయల చెట్టు అంటారు. పాయల చెట్టు. ఈ చెట్టు ఎందుకు ఇంత ముద్దుగా వేసుకున్నంటే ఇది పాయల చెట్టు అంటారు. ఇది పాయల చెట్టు అంటారు. ఇది పాయల చెట్టు. ఈ చెట్టు పాయల చెట్టు అంటారు దీన్ని. ఈ పాయల చెట్టు ఒకటి. తర్వాత దీనికి 6 రకాల దొండ చెట్టు ఉంటాయి. 6 రకాల దొండ చెట్టు. 6 రకాల దేవత్వం చెప్పొచ్చు. ఒక చెట్టు పట్టుకుంటే చాలు. దీన్ని ఆకు సమూలం అంతా నరికి 6 రకాల దొండ చెట్టు గడ్డలు, దొండాకు తెచ్చుకొని మురుదొండ, నాగదొండ, కృష్ణదొండ, తెల్లదొండ, నల్లదొండ అని 5 రకాల దొండలు ఉంటాయి. ఆ దొండ చెట్లు 5 రకాలు తేలేదు. 5 రకాలు తెచ్చుకొని అవన్నీ మెత్తగా నూరి దాని రసం తీసుకొని యాకు ముక్కలు తీసి శుభ్రంగా దట్లేసి ఉడకబెట్టి ఆ రసం అంతా అయిపోయినాక, యాకంతా మిలిగిపోయినాక యాకు తీసుకొని నీడార పెట్టి చూర్ణం తయారు చేసుకొని ఆ చూర్ణం ఏం చేయాలంటే ఉలవచారుతోటి ఉలవలు ఉడకబెట్టుకొని ఆ ఉలవచారు తీసుకొని ఉప్పు లేకుండా ఉలవలు ఉడకబెట్టుకొని నీళ్ళు తీసుకొని ఆ ఉలవచారులో పొద్దున పూట 2 చెంచాలు, మధ్యాహ్నం 2 చెంచాలు, రాత్రి 2 చెంచాలు వేసుకొని నీళ్ళు కలుపుకొని తాగితే మీరు ల్యాబులు పోయి చెక్ చేసుకోండి. బీపీ ఉండని, కిరాటిన్ ఉండని, నరాల వీక్నెస్ ఉండని, ఓటికి రాకపోని, కాళ్ళవాపులు ఉండని, విపరీతంగా కోపం ఉండని, లెట్టిన్ రాకపోని, విపరీతంగా కాళ్ళు చేతులు వాయని, మీరు 1 మంత్లో మీకు గుణంగానే పడుతుంది. మీకు కాళ్ళవాపులు తగ్గినాక అప్పుడు పరిగెత్తుకుని వస్తారు. అయ్యా సెంచాయన నీ వైద్యం కావాలా, మాకు మమ్మల్ని గడ్డకేసామని మొక్కుంటూ వస్తారు. ఎందుకంటే మనం యూట్యూబ్లో ఒక మాట వైద్యం ఒకటి ఇచ్చేది కాదు. మనం యూట్యూబ్లో చెప్పినామో ఆ వైద్యం కరెక్ట్గా చేయగలుగుతాం. మీకు దొండలు 5 రకాల దొండలు దొరుకుతాయి. ఎక్కడైనా దొరుకుతాయి. కొండలే కాదు, ఊర్లో కూడా దొరుకుతాయి. ఎత్తుకాడుకొని గుర్తుపట్టుకోవాలా. ఈ చెట్టు ఇంపార్టెంట్గా ఇప్పుడే దొరుకుతుంది. ఈ చెట్టు కలెక్షన్ చేసుకొని ఈ చెట్టు మనము 100 కేజీలు చేసుకుంటామా, 200 కేజీలు చేసుకుంటామా, 1000 కేజీలు చేసుకుంటామా, ఈ చెట్టు ఇప్పుడే దొరికేది. ఈ చలికాలం పోతే చెట్టు దొరకదు. నువ్వు 1 కోటి రూపాయల చెట్టు కూడా దొరకదు. కాబట్టి ఈ చెట్టు తెచ్చుకొని అన్ని రెడీ చేసుకొని పెట్టుకొని ఆ వైద్యం నా కాడ దొరుకుతుంది. హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఈ మందు వాడేటప్పుడు చేపలు, చికెను, గోంగూర, వంకాయ, శనగపిండి, మత్తు పదార్థాలు బంద్ చేసుకొని వాడుకుంటే మీ కిడ్నీలు మీరు మామూలుగా అయిపోయి మీ ఆరోగ్యం మీ చేతులు ఉంటుంది. ఎందుకంటే బీపీ కంట్రోల్ వస్తుంది, కిడ్నీలో పైపులు క్రియేట్ తగ్గిపోతుంది, తర్వాత వాపులు తగ్గిపోతాయి, ఆకలి బాగా అవుతుంది, ఫ్రీ మోషన్ వస్తుంది, నిద్ర బాగా వస్తుంది. ఇంపార్టెంట్ నిద్ర రావాలి, మనశ్శాంతి కావాలి మనిషికి. నిద్ర మనశ్శాంతి ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఈ కిడ్నీల పాపను ఎన్నోసార్లు చేసినాను. చూస్తారు కానీ భయపడతారు కానీ రారు. చూస్తారు కానీ భయపడతారు రారు. అవయ్య ఒక నెల చూస్తాం,
ఆయన ఏదో చెప్తున్నాడు, ఆయన మందు చూస్తాము అనేది నేర్చుకోండి, చూసుకోండి. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే కూడా నా కాడ డాక్టర్లు వస్తే నేర్పిస్తాను. 1000 కోట్ల మంది నేను ఒక్కని ఇయ్యలేను కాబట్టి చెట్టు వైద్యం కూడా నేర్పిస్తాను. నేర్చుకునే దానికి అంత ఫీజు తీసుకుంటాను. అందరికీ నమస్కారం పెట్టి అక్కలకు, అమ్మలకు, వైద్యులకు, డాక్టర్లకు, ఆదివాసీ గిరిజన వైద్యం మా పెద్దల తరతరాల నుండి ఈ కిడ్నీ ప్రాబ్లం లేకుండా 100 ఏళ్ళు బతికినారు. మీ కిడ్నీ ప్రాబ్లానికి చక్కని వైద్యం దొరుకుతుందని అందరికీ నమస్కారం పెట్టి చెరువు తీసుకుంటున్నారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.